ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అంతమొందించడమే లక్ష్యమన్న భారత్. ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడి. ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు. భారత సార్వభౌమత్వానికి సమగ్రతకు హాని కలిగితే ఉపేక్షించబోమని దాయాది దేశానికి భారత్ హెచ్చరిక. ఉల్లంఘనకు పాల్పడితే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని పునరుద్ఘాటన. భారత్ పాక్ మధ్య రేపు డీజీఎంఓ స్థాయి చర్చలు. పీఓకేను తిరిగి తీసుకోవడం మినహా చర్చించడానికి మరే అంశం లేదన్న భారత విదేశాంగ శాఖ. లక్నోలో బ్రహ్మోస్ మిజైళ్ల ఉత్పత్తి కేంద్రం వర్చువల్గా ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న యూపీ సీఎం. కశ్మీర్పై ట్రంప్ చేసిన ప్రకటనను తప్పుపట్టిన కాంగ్రెస్. అంతర్జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నమని విమర్శ. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం. నదీ హారతి వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచన. మహిళల ముక్కోనపు వన్డే సిరీస్ విజేతగా భారత్. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో ఘన విజయం.